పహల్గామ్లో ఉగ్రదాడి సెగ ప్రభాస్ హీరోయిన్కి కొట్టింది. పాక్ మూలాలున్న ఆమెను సినిమా నుంచి తీసేయాలి అని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి. తన పట్ల జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అయిన ఇమాన్వి తన మూలాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చి రివర్స్ షాక్ ఇచ్చింది. కశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై తీవ్ర చర్యలకి రంగంలోకి దిగింది భారత్. సింధు జలాల ఒప్పందం నిలిపివేత, వాఘా బోర్డర్ మూసివేత, పాక్ వాసుల వీసాలు రద్దు చేయటం సహా కీలక నిర్ణయాలు అమలు చేసింది భారత్. ఇదే టైంలో శత్రు దేశానికి చెందిన ఆర్టిస్టులు భారత సినిమాలు నటించకూడదనే నిబంధన తీసుకురావాలి అనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో ఫవద్ ఖాన్ హీరోగా నటించిన అబీర్ గులాంని బ్యాన్ చేయాలంటూ ట్రెండ్ అవుతోంది. మరొక వైపు ప్రభాస్ సను రాఘవపూడి మూవీలో హీరోయిన్గా ఫిక్స్ అయిన ఇమాన్వి ఇస్మాయిల్ని తొలగించాలంటున్నారు. ఇమాన్వి తండ్రి గతంలో పాక్ మిలిటరీలో పనిచేశారు. అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. ఈ సమాచారం ఆధారంగా శత్రు దేశం మూలాలున్న అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడంతో ఫౌజీపై వ్యతిరేక గళం మొదలైంది. ప్రభాస్ సినిమా నుంచి ఇమాన్విని తొలగించాలని సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ఇమాన్వికి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆమె నేపథ్యాన్ని కారణంగా చూపించి సినిమా నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఇమాన్వి ఇస్మాయిల్ పహల్గామ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించింది. ఆ కుటుంబాలు ధైర్యంగా ఉండాలి అని కోరింది. అదే సమయంలో సోషల్ మీడియాలో తన పట్ల జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. తన కుటుంబానికి గతంలో వర్తమానంలో పాకిస్తాన్ మిలిటరీతో ఎలాంటి సంబంధమూ లేదని, కేవలం తమపై ద్వేషంతోనే జరుగుతున్న ప్రచారం ఇదని పేర్కొంది. తనకి పాకిస్తాన్ మూలాలు లేవని, తాను ఇండో అమెరికన్ని అని స్పష్టం చేసింది. తన తల్లిదండ్రులు యూత్గా ఉన్నప్పుడే అమెరికా వచ్చి అక్కడి పౌరులయ్యారు. కాలిఫోర్నియాలో జన్మించిన తను చదువు మొత్తం ఇక్కడే సాగిందని స్పష్టంగా చెప్పింది ఇమాన్వి. హిందీ, గుజరాతీ, తెలుగు, ఇంగ్లీష్ భాషలు తెలిసిన ఇమాన్వి అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చింది. నటి, కొరియోగ్రాఫర్, డాన్సర్గా సెటిల్ అవ్వాలి అని ఫిక్స్ అయిందట. తన గురించి పూర్తిగా తెలియకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం తగదని విచారం వ్యక్తం చేసింది. అయితే వివాదానికి కారణంగా చూపుతున్న తన తండ్రి ఉద్యోగం నేపథ్యం గురించి మాట మాత్రమైనా ప్రస్తావించలేదు ఇమాన్వి. మరి ఇప్పటికైనా ఫౌజీ హీరోయిన్ ఇమాన్విపై జరుగుతున్న ప్రచారం ఆగుతుందా? ఆమెను ఫౌజీ నుంచి తొలగించాలి అనే డిమాండ్పై నెటిజన్లు వెనక్కి తగ్గుతారా అన్నది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.